బొమ్మల రామారం మండలం గోవింద్ తండాలో నిర్వహించిన హోలీ పండుగ వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం గోవింద్ తండాలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. హోలీ సందర్భంగా తండావాసులతో కలిసి రంగులు చల్లుకొని ఆనందాన్ని పంచుకున్నారు. బంజారా సోదర సోదరీమణులతో కలిసి సాంప్రదాయ నృత్యాల్లో పాల్గొని అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండగ సోదర భావం, ఐక్యతకు ప్రతీక అన్నారు. గోవింద్ తండా అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలిపారు. తండావాసులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ సంతోషానికి అవధులేవు. నిజంగా హోలీ పండుగ అంటేనే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక సోదరాభావం. తల్లితోటి బిడ్డ కూడా ఆడుకొని అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములంతా కూడా అంగరంగ వైభవంగా తీరొక్క కళతోటి ఒక సూర్యకాంతి వలె వెదజిల్లే తరంగా ఈ హోలీ పండుగ జరుపుకున్న గోవింద్ తండా ప్రజలందరికీ మళ్ళొక్కసారి నమస్కారాలు తెలియజేస్తూ, హోలీ పండుగ ప్రత్యేకత అంటేనే మా గిరిజన బిడ్డలు సంవత్సరానికి ఒక్కసారి అన్ని మర్చిపోయి సంతోషంగా ఆడుకునే హోలీ పండుగ. ముఖ్యంగా మార్వాడీలు ఆడే ఆట. అంటే మార్వాడీలు కూడా మన సంతతికి చెందిన మన గిరిజన వాసులే. మరి ఇవాళ వాళ్ళెంతో మంది కోటీశ్వరుగా, కొంతమంది మిడిల్ క్లాస్ ఉన్నా, బీదరికం ఉన్నా, ఆ బీదరికాన్ని సైతం జయించి అందరం ఆడుకునే ఆట పాట ఈ హోలీ పండుగ. నిజంగా చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా ప్రతి గిరిజన గూడెం పోయి మా అమ్మలతోటి, మా అక్క చెల్లెలతోటి హోలీ ఆడితే ఒక 1000 ఏనుగుల బలం వస్తుంది. ఇంతమంది మా అక్క చెల్లెళ్ళు, మా తల్లులు నా మీద ప్రేమతోటి నేను ఊరు ఎంట్రన్స్ రాగానే అన్న లేదు, తమ్ముడు లేదు, వరుస లేదు, వాయి లేదు, మా అమ్మల కాంచెల్ల, మా చెల్లెల కాంచెల్ల, మా అక్కల కాంచెల్ల, మా తమ్ముళ్ళంతా కూడా ఆ హోలీ ఆ రంగు గుప్తుంటే నిజంగా అంతకన్నా మించిన ఆనందం ఇంకొకటి లేదు. మీ అందరి ఆత్మీయ కంటే మించిన బంధం లేదు. కాబట్టి ప్రతి సంవత్సరం ఒక తండాన్ని ఎంచుకొని మా అక్క చెల్లెలు, మా తల్లుల మధ్య, గిరిజనుల మధ్య హోలీ ఆడితే చాలా సంతోషం. ఎక్కడైనా ఆడుకోవచ్చు, ఎంతమందితో ఆడుకోవచ్చు, కానీ మీలో ఉన్న ఐక్యమత్యం, మీలో ఉన్న ప్రేమ, మీలో ఉన్న సోదర భావం నా మనసు కరిగించి మా అక్క చెల్లెలతో ఆడుకోవాలని చెప్పి గుట్టల 1000 మంది అక్కడ ఆడదామన్నా నేను ప్రతి సంవత్సరం మా గిరిజన తండాలు, మా దాది, దీది, బాయి, బహను అందరితోటి ఇక్కడ ఆడుకోవాలని చెప్పి మీ మధ్యలో మీ బిడ్డగా వచ్చిన ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నానంటే మీ అందరి ఆశీర్వాదమే. మా గిరిజన బిడ్డలు 90% మీ బిడ్డగా ఓట్లేసి గెలిపించారు. కాబట్టి మీరంతా ఓట్లేస్తే నేను ఎమ్మెల్యేగా అయినా. నాకు ఎమ్మెల్యే పదవి ముఖ్యం కాదు. మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ సోదరాభావం, మీ ఆశీర్వాదమే ముఖ్యంగా ఈ రోజు ప్రతి పండుగ కూడా ఒక తండాలో జరుపుకోవాలని చెప్పి ఈ సంవత్సరం మన గోవింద్ తండాలో పెట్టడం. మీరంతా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికి దీంట్లో తారతమ్యం భేదం లేకుండా అందరూ నాతోటి ఆ గిరిజన నృత్యాలు చేసి మీ మధ్యలో మీ బిడ్డగా ఆడుకోవడం చాలా సంతోషం. అదే మాదిరిగా ఈ గోవింద్ తండాను ఈ సంవత్సరం దత్తత తీసుకొని ఈ గ్రామానికి అన్ని విధాల నిధులు మంజూరు చేస్తామని చెప్పి సీసీ రోడ్లతో పాటు ఇందిరా మిల్లు కూడా ఈ దఫా ఎక్కువ పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదంటున్నారు. ఈ సంవత్సరమే గ్రామ పంచాయతీ బిల్డింగ్ మీకు మాట ఇస్తున్నా. మళ్ళొకసారి మా సోదరుడు సర్పంచ్, మా సోదరుడు ఉప సర్పంచ్ మంక్య, మా తమ్ముడు రాజేష్ గారు గతంలో తమ్ముడు సర్పంచ్ ఎలక్షన్ రాకుందికే ఇక్కడ కుట్టు మిషన్లు పంపిణీ చేసిండు. సర్పంచ్ గారి సహకారంతో నీళ్ళ పైప్ లైన్ వేసిరు. అక్కడ ట్రాన్స్ఫారం తీసేసినాం. ఇంకా మీ ఊరికి సంబంధించినటువంటి
అన్ని సదుపాయాలు నేను చేస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఈ గ్రామాన్ని నేను దత్తత తీసుకుంటా అని చెప్తున్నా. మళ్ళా సంవత్సరం వరకు మీరు గ్రామ పంచాయతీతో పాటు ఎక్కువ నిధులు ఇస్తా అని చెప్పి నేను మీకు మాట ఇస్తూ 80 భవనాలు అంటే మనకు ప్రతి గ్రామానికి మహిళా సంఘానికి మహిళా భవనం మంజూరు చేస్తానని మాట ఇస్తున్నా. ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న ప్రజాపాలన ద్వారా మహిళలకు పెద్దపీట వేస్తుండు. మహిళల ఆత్మ గౌరవం వేస్తుంది మన ప్రభుత్వం. ఏ పథకం చేపట్టినా మా అక్క చెల్లెల పేరు మీద ఇలా ఇల్లు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి ఇచ్చినా, షాదీ ముబారక్ ఇచ్చినా మా అక్క చెల్లెల పేరు మీదనే మన ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈ ప్రజా ప్రభుత్వంలో మన రేవంత్ అన్న నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేసి మీ అందరినీ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. మీ బిడ్డగా ఏ అవసరం ఉన్నా నాకు డైరెక్ట్ ఫోన్ చేసి బిడ్డ మా గ్రామానికి ఇది కావాలి, మా కుటుంబానికి ఇది కావాలని చెప్పి మీరు మా అక్కలుగా, తల్లులుగా, అమ్మలుగా అడిగే అధికారం మీకుంది. ఎందుకంటే మీరు అందరు దీవిస్తే ఎమ్మెల్యేలు కాబట్టి మీ అందరికీ సేవ చేసే అవకాశం మీరే కల్పించారు. కాబట్టి తప్పకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తారని మాటిస్తున్నా. మరి వచ్చేటప్పుడు అడిగిన మా నాయకులను, మరి అక్కడ మా అక్క చెల్లెలు, మా తల్లులు ఎక్కుతారు. మరి దసరా హోలీ సందర్భంగా వాళ్ళకి ఏం కానుకియాలంటే వాళ్ళు ఏం చెప్పలే. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ హోలీ సందర్భంగా మొగళ్ళకైతే కాదు, మా అమ్మలకు, మా అక్క చెల్లెలకు మీరేది కోరితే అది మీకు అందరికీ ఇస్తా అని చెప్పి మాట ఇస్తున్నా. ఏం కావాలి మీ అందరికీ చెప్పండి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి, వాక్సిద్ధి పొందిన కోయకురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.